24th డేట్ది మనం అన్ని షిఫ్ట్లకు సంబంధించినటువంటి ఈ వీడియోలో చెప్తాను. అండ్ స్టూడెంట్స్ అనేది కొంచెము పర్లేదు యావరేజ్గా ఉంది ఎగ్జామినేషన్ పేపర్ అనేది అని చెప్పారు. 70 వరకు అటెంప్ట్ చేశానని చెప్పడం జరిగింది. అది కూడా అయితే మీరైతే వినడం జరుగుతుంది. సో వినొచ్చు మీరు కూడా. సో ముందుగా అయితే స్టూడెంట్ ఏమన్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఎగ్జామ్ ఎలా రాశారు ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక్కడ టెలిగ్రామ్ అయినటువంటి యూఎఫ్జీ ఛానల్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ వచ్చేసి ఇది కనుక ఆఫీస్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడైతే చూసుకో. ఎలా రాసావు ఎగ్జామ్? బాగా రాశాను. ఏ షిఫ్ట్కి అయిపోయింది ఇది? సెకండ్ షిఫ్ట్, అదే 12 నుంచి 2 దాకా. ఓకే 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 సెకండ్ షిఫ్ట్. ఓకే, నీకు ఏది హార్డ్ అనిపించింది, ఏది ఈజీ అనిపించింది? జీకే కొద్దిగా జీకే జనరల్ అవేర్నెస్. ఎంతవరకు అటెంప్ట్ చేసినావు? 72. ఓకే ఓకే వెరీ గుడ్. ఓకే, నీకు గుర్తున్న క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఐడియా ఉన్నాయా? మర్చిపోయా? ఉండే అంటే ఐపీఎల్ అదే మా సైట్ 5 సార్లు టైటిల్ గెలిచింది, కప్. ఓకే, ఐపీఎల్ లో ముంబై. ఓకే, కప్ గెలిచింది ఎవరు? నెక్స్ట్ ఇంకా నీకు అదే అన్న రాసి పెడతావా? ఓకే ఓకే, టైం పడుతుందా? వెంటనే పెడతావా? అదే గుర్తుండే కొద్ది రాసి పెడతాను. సరే సరే సరే. అదే మ్యాథ్స్ నీకు ఐడియా ఉన్నాయని సెండ్ చేస్తుండు, సరేనా? వాట్సాప్లో. సో చూసారు కదా, ముందు ఇక్కడికి వచ్చేసి మీరు ఏంటంటే డిఫెన్స్ అండ్ లేటెస్ట్ జాబ్స్ అన్ని కూడా ఇక్కడైతే వస్తాయి. ఇక్కడైతే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి SSGD సంబంధించినటువంటి 24th నవంబర్ది అన్ని ఇక్కడైతే ఉన్నాయి. సో ఒకసారి అయితే దీన్ని అయితే క్లిక్ చేశాను. ఎప్పుడైనా కానీ ఇలా వచ్చేసిన తర్వాత ఒకసారి అయితే రిఫ్రెష్ అయితే చేయండి. చేసిన తర్వాత కొంచెం అయితే పైకి స్క్రోల్ చేయండి. నేను నిదానంగా క్లారిటీగా అయితే చెప్తూ ఉంటాను ఈచ్ అండ్ ఎవ్రీది కూడా. మీకు దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా అడిషనల్గా క్వశ్చన్స్ తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ టు గెట్ 2 మెడల్స్ ఇన్ పారా ఒలింపిక్స్లలో 2 మెడల్స్ ఎవరికి వచ్చాయని అంటున్నారు. సో ఎవరికనంటే అవానీ లెహరా, ఓకేనా, షూటర్లో మనకి అవానీ లెహర్ గారికి వచ్చిందనమాట. సెకండ్ చూడండి, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద ఆరావళి రేంజ్ లొకేటెడ్? ఆరావళి పర్వతాలు అనేది ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారు. ఎక్కడనంటే రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, వెన్ వాజ్ ద ఉజ్వల యోజన స్కీమ్ లాంచ్డ్? ఉజ్వల యోజన స్కీమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. 1 May 2015లో అయితే స్టార్ట్ చేశారు నరేంద్ర మోడీ గారు. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ యొక్క పిత ఎవరు అని అడుగుతున్నారు. సో ఆడమ్ స్మిత్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, విచ్ కంట్రీ హెల్డ్ ఇన్ 2016 ఒలింపిక్స్ అనమాట. 2016 ఒలింపిక్స్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే 2016లో రియో డి జనైరోలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ వస్తాయి దీనిపైన కూడా, ఒకసారి అయితే చూసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇక్కడ అయితే కొన్ని ఇచ్చాను, లింక్స్ అనేది అవి కూడా ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. అండ్ సిక్స్త్ వన్ చూడండి, హూ వన్ ఫ్రెంచ్ ఓపెన్ 2020 ఉమెన్స్ సింగిల్స్ అన్నారు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రెంచ్ ఓపెన్లో ఉమెన్స్ సింగిల్లో ఎవరు విన్ అయ్యారు అని అంటున్నారు. సో అదేవిధంగా మెన్స్ కూడా అడుగుతారు. అండ్ ఇంతకంటే ముందు మనకి ఎగ్జామినేషన్లో మనకి యూఎస్లో అంటే యూఎస్ 2020లో ఫస్ట్ ఉమెన్స్ ఎవరు అడిగారు, మెన్స్ కూడా అడిగారు మనకి. సో అది మీరు గమనించాలి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఐగియా స్వియాటెక్ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ 7th వన్ చూడండి, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ కే అనమాట. కెమికల్ నేమ్ అడుగుతున్నారు విటమిన్ కే. ఇది ఆల్రెడీ గతంలో మనం డిస్కస్ చేసాము. విటమిన్ సంబంధించినటువంటివి డి అడిగారు, సి అడిగారు, ఈ విటమిన్ అడిగారు. సో ఇవన్నీ కూడా అడిగారు, విటమిన్ ఏది కూడా అడిగారు అనమాట. కాబట్టి ఇవన్నీ ఒకసారి గమనించండి, విటమిన్ కేది. సో కెమికల్ నేమ్ అనేది చూసుకోవచ్చు ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ చూడండి, విచ్ ఈస్ ద కోడ్ నేమ్ ఆఫ్ ఏ అటామిక్ బాంబ్ డ్రాప్డ్ ఆన్ హిరోషిమా? అయితే మనకి యాక్చువల్ క్వశ్చన్ ఎలా అడిగారని అంటే, నేను మీకు ఇక్కడ 2 or 3 or 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంటే. హిరోషిమా డే అండ్ నాగసాకి డే ఎప్పుడు అని అంటారు. ఇది 2 క్వశ్చన్స్ అనమాట. హిరోషిమా డే అడుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి నాగసాకి డే అడుగుతారు అనమాట, ఓకేనా. సో అయితే ఇక్కడ హిరోషిమా దానిలో బాంబ్ డ్రాప్ చేస్తారు కదా, దాని యొక్క నిక్ నేమ్ ఏంటి అని అంటారు. కోడ్ కానీ కోడ్ ఆర్ నిక్ నేమ్ ఎనీథింగ్. సో దాని యొక్క నాగసాకి యొక్క బాంబ్ డ్రాప్ చేస్తారు కదా, సో దాని యొక్క అటామిక్ బాంబ్, సో దాని యొక్క నిక్ నేమ్ ఆర్ అదేవిధంగా కోడ్ ఏంటి అని అడుగుతారు. సో ఇక్కడ 2 బిట్స్ అనమాట. సో ఎనీవే ఇక్కడ చూడండి, అయితే మనకి ఇక్కడ బాంబ్ డ్రాప్ చేస్తారు కదా, సో హిరోషిమా మీద. సో అప్పుడు దాని యొక్క ఆ యొక్క కోడ్ నేమ్ అంటున్నారు. సో అంటే దాని యొక్క నిక్ నేమ్ అని కూడా అనొచ్చు. అదేంటంటే లిటిల్ బాయ్ అనమాట. అదే నాగసాకి మీద డ్రాప్ చేసిన దాని పేరు ఫ్యాట్ బాయ్ అంటాం. ఫ్యాట్ ఫ్యాట్ బాయ్ అంటాం అనమాట. అయితే ఇక్కడ చూడండి, మేజర్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, హిరోషిమా డే అంటే ఏ రోజు మనకి సేమ్ ఇయర్ అనమాట, 1945 ఆగస్టులోనే. అనేది హిరోషిమా అయినా నాగసాకి అయినా కానీ. అయితే ఇక్కడ సేమ్ వచ్చేసి మనకి ఇక్కడ డేట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. హిరోషిమా హీరో అంటాం. హిరోషిమాలో ఏముంది, హీరో ఎప్పుడు వస్తారు, ఫస్ట్ వస్తారు. కాబట్టి August 6th హిరోషిమా డే.
ఓకేనా. హీరో ఫస్ట్ వస్తారు కాబట్టి ఆగస్టు 6th అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నాగసాకి అనేది ఆగస్టు 9th అవుతుంది. ఎప్పుడు ఆగస్టు 9th అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఆగస్టు 9th అనేది అవుతుంది. ఓకేనా. దీన్ని ఫ్యాట్ మ్యాన్ అంటాం. ఓకేనా. సో ఇదనమాట. సో ఇక్కడ కొంచెం మైక్ స్క్రోల్ చేస్తాను. 9th వన్, విచ్ స్టేట్ ఈజ్ ఫేమస్ ఫర్ కథాకళి డ్యాన్స్. కథాకళి డ్యాన్స్ అనేది దేనికి ఫేమస్ అని అంటే కేరళ. ఓకేనా. నెక్స్ట్ చూడండి 10th వన్. ఓకేనా. రాణిగంజ్ వెస్ట్ బెంగాల్ ఇన్ ఫేమస్ ఫర్. రాణిగంజ్లో మనకి అది వెస్ట్ బెంగాల్లో ఉంది. రాణిగంజ్ అనేది అది దేనికి సంబంధించింది అని అంటే, దేనికి ఫేమస్ అని అంటే కోయల్ ఫీల్డ్. ఓకేనా. కోయల్ ఫీల్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 11th చూసుకోవచ్చు. హూ గేవ్ ద థియరీ ఆఫ్ డ్రైన్ ఆఫ్ వెల్త్. డ్రైన్ ఆఫ్ వెల్త్ అనే దాన్ని ఎవరు ఇవ్వడం జరిగింది అని అంటే, దాని గురించి అధ్యయనం ఎక్కువ ఎవరు చేశారంటే నెవ్రోజీ, దాదాబాయ్ నెవ్రోజీ దానిపైన ఎక్కువగా ఫోకస్ చేసేవారు. ఓకేనా. దానిపైన వర్క్ చేశారు. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ 12th వన్. అండ్ వాట్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో అతిపెద్ద గ్రంథి ఏంటి అని అంటే లివర్ అనమాట. ఓకేనా. అతిపెద్ద గ్లాండ్ ఏంటి అంటే లివర్. అయితే మనకు స్మాలెస్ట్ ఏంటిది కూడా, ఇవన్నీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు మీరు, క్లారిటీగా ఉంటుంది. అంతే, ముందుగా మీకు ఒక అడ్వాన్స్ అయితే ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి రీజనింగ్ టైప్ ఆఫ్ ఇలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, అండ్ 2 నుండి 4 ఉంది, 4, 8, అదేవిధంగా 32. ప్రతిదానికి మనం చూసుకున్నట్లయితే డబుల్ ఉందన్నమాట. 1 × 2 ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓకేనా. 2 × 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4 × 8 అవుతుంది. 4 × 2 ఎంత అవుతుంది? 8 అవుతుంది. 8 × 4 ఎంత అవుతుంది? 32 అవుతుంది. 32 × 8 ఎంత అవుతుంది? 256 అవుతుంది. సో ఇలా మనకి మల్టిప్లికేషన్ టైప్లో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి రీజనింగ్ టైప్ ఆఫ్ వీడియో మనకి ఇక్కడ చూడండి మ్యాంగోయిస్. అది దాన్ని ఏ విధంగా రాశారంటే ఇలా రాశారు. అలానే ఫ్రెండ్ని ఏ విధంగా రాయొచ్చు అని అడుగుతున్నారు. సో మనం ఇలా వచ్చినప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ మనం ఏ విధంగా ఆలోచిస్తామంటే, ఇక్కడ చూడండి రివర్స్లో రాశారని చూస్తాం. ఇక్కడ ఫస్ట్లో మనకి ఫస్ట్ లైన్ అంటే ఫస్ట్ నుంచి సెకండ్ లెటర్ తీసుకొని ఫస్ట్లో రాశారు, లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ తీసుకొని మనకి ఇలా సెకండ్ రాశారని అనుకుంటాం. సో అలా చూస్తూ ఉంటే కొంచెం అయితే డిఫరెంట్గా అయితే వస్తుంది. కానీ మళ్ళీ తర్వాత మనం ఆలోచిస్తే నాకైతే తట్టింది ఏంటంటే, నేను కూడా ఇలానే చేశాను. నాకు తట్టింది ఏంటంటే ఇవన్నీ ఆల్ఫాబెటికల్ సిరీస్లో అయితే రాశారన్నమాట. సో ఇవి ఇచ్చినటువంటి ఇందులో ఈ వర్డ్లో ఆల్ఫాబెటికల్గా మనకి ఫామ్ చేశారు. ఏ ఫస్ట్ వస్తుంది, ఈ తర్వాతకి జి, ఎమ్, ఎన్, ఓ, ఎస్. అలానే ఫ్రెండ్ అని ఉంది సరే, ఫ్రెండ్లో మనకి ఆల్ఫాబెటికల్లో రాస్తే DEFINERNI వస్తుంది అనమాట, ఎన్ఆర్ వస్తుంది. అక్కడ నెక్స్ట్ ఉన్న 15th చూడండి, విచ్ టీమ్ హ్యాస్ ఓన్ మోస్ట్ IPL టైటిల్స్. సో IPLలో మనకి ఎక్కువ శాతం టైటిల్స్ గెలిచినటువంటి టీం ఏంటంటే ముంబై ఇండియన్స్ అనమాట. ఏంటిది? ముంబై ఇండియన్స్. ఓకేనా. నెక్స్ట్ 16th చూడండి, హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభ యొక్క చైర్మన్ ఎవరు అని అంటున్నారు. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ యొక్క ఇండియా యొక్క వైస్ ప్రెసిడెంట్ అనమాట. సో ఆ ప్లేస్లో ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు ఉన్నారు అని అంటే వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ఎవరంటే, ప్రెజెంట్ అని మెన్షన్ చేస్తే వెంకయ్య నాయుడు గారు. సో అసలు మనకి మొత్తానికి రాజ్యసభ మనకి చైర్మన్ ఎవరు అని అంటే వైస్ ప్రెసిడెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 17th కనుక చూడండి, వాట్ ఈస్ నోన్ యాజ్ గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా. ఇండియాలో గోల్డెన్ సిటీ అని దేనిని అంటామంటే జైసల్మేర్ని అంటాం. మళ్ళీ గోల్డెన్ టెంపుల్ వేరు, అమృత్సర్ అంటాం, మళ్ళీ అది వేరు. ఓకేనా. గోల్డెన్ సిటీ అంటే జైసల్మేర్. నెక్స్ట్ 20 చూడండి, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ నేషనల్ టెక్నాలజీ డే 2021 యొక్క నేషనల్ టెక్నాలజీ డేని ఏమని అంటే దాని యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ 21st, వేర్ ఈజ్ కోయినా డ్యామ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. కోయినా డ్యామ్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి క్వశ్చన్ ఫిగర్ ఇచ్చారు, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. తర్వాతకి డైరెక్షన్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు. తర్వాతకి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, అండ్ అదేవిధంగా సర్చ్, అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజ్ నుంచి, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి, అండ్ అదేవిధంగా ఇలా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ 27 చూడండి, వాట్ ఈస్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ అస్సాం కాల్డ్. అస్సాం యొక్క ఫోక్ డ్యాన్స్ ఏంటి అని అడుగుతున్నారు. అదేంటంటే బిహు అనమాట. ఏంటి అంటే బిహు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 28 చూడండి, కేడా మూమెంట్ స్టార్టెడ్ బై మహాత్మా గాంధీ విచ్ ఇయర్. కేడా మూమెంట్ అనేది స్టార్ట్ అయింది, అది ఏ ఇప్పుడు స్టార్ట్ అయిందంటే 1918 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 29 చూడండి, హూ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ కింగ్షిప్. కింగ్షిప్ అనేది అంటే రాజనీతి పరిపాలనని ఎవరు స్టార్ట్ చేస్తారని అడుగుతున్నారు. ఎవరనంటే బాల్బన్. ఓకేనా. సో బాల్బన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి 30, గోల్డెన్ లాంగర్ ఈజ్ వెరీ ఫేమస్ ఫౌండ్ ఇన్ విచ్ నేషనల్ పార్క్. అయితే గోల్డెన్ లాంగర్ అనేది ఎలా ఉంటుందని అంటే మనకి ఈ పార్కులలో
కొండముచ్చు ఉంటుంది చూసారా, దాని టైప్ ఆఫ్ ఫీల్ ఉంటుంది. సో అది వచ్చేసి పైకి వెళ్ళిందంటే దాని యొక్క మొత్తం చర్మం కూడా ఎలా ఉంటుందంటే గోల్డెన్ కలర్లో ఉంటుందన్నమాట. ఒకటి చింపాంజీ టైప్లో ఉంటుందన్నమాట అది. సో అవి ఎక్కడ ఉంటాయంటే ఎక్కువగా అంటే మానస్ అనమాట. ఓకేనా, మానస్ పార్క్లో, మానస్ రివర్. ఓకేనా, మానస్ శాంచురీ. నెక్స్ట్ చూడండి 31st, హూ ఈజ్ ద CEO ఆఫ్ ఉదయ్. సో మనకి ఉదయ్ అనేది మనకి దేనికి సంబంధించింది అంటే ఆధార్ కార్డ్ అప్డేట్స్ సంబంధించిన విర్చువల్ ఐడి కానీ ఫోటో అప్డేట్స్ కానీ ఎనీథింగ్ అనమాట. దానికి సంబంధించినటువంటి కరెక్షన్స్ అన్ని కూడా ఉదయ్ అనే ఒక సైట్లో ఉంటుందన్నమాట. సో అయితే ఇక్కడ వచ్చేసి దీని యొక్క CEO ఎవరు అడుగుతున్నారు అనమాట. ఓకేనా, సౌరభ్ గార్బ్ ఈ విధంగా క్వశ్చన్స్ అడిగారు. అండ్ అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పటివరకు చూసిన వాళ్ళకి బెస్ట్ ఏంటి అని అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వాలి మీరు. ఎందుకంటే నేను మన ఛానల్లో వీడియో చేయడానికంటే ముందు టెలిగ్రామ్లోనే పోస్ట్ చేస్తున్నాను, మీరు ఒకసారి గమనించాలి. ఓకేనా, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా, మన యొక్క టెలిగ్రామ్లో అయితే నేనైతే ప్రతిదీ అయితే పోస్ట్ చేస్తుంటాను. నేను వీడియో చేయడానికంటే ముందుగానే టెలిగ్రామ్లో అయితే అప్డేట్ అయితే ఇస్తుంటాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ క్వశ్చన్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. సో ఆల్రెడీ ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా కొంచెం అడిషనల్గానే అయితే ఇచ్చాను అనమాట. సో 10th వన్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఏ మెడిసిన్ ఫర్ ఆల్ రెమెడీస్. దీని యొక్క అంటే ఇదేందో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనమాట. సో దాన్ని ఏమంటా అంటే పెనాసియా అని అంటాం. నెక్స్ట్ చూడండి, ఎట్ స్మాల్ పీస్ అంటే వెరీ స్లోలీ అని అంటాం. సో ఇవి మనకేంటంటే ఇవి ఒక టైప్ ఆఫ్ ఫీల్ అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ LCM HCF అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాను కదా అది ఇచ్చారు. తర్వాతకి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ ఫీల్ అయితే అడుగుతున్నారు మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం పైకి అయితే స్క్రోల్ చేశాను. ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి. సో ఇక్కడ ఆల్రెడీ అయితే కొన్ని అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి, ప్రతిదానికి సొల్యూషన్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇది మీరు గమనించాలి. ఇందులో మనకు కొంచెం డిఫరెంట్గా మనం చెప్పండి డిస్కస్ చేయని కూడా అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ బిలాంగ్స్ టు విచ్ ఇండియన్ స్టేట్ అని అంటున్నారు. సో తమిళనాడు. సో ఇలా అనమాట కొన్ని ఇంపార్టెంట్ కూడా అవుతున్నారు. ఇన్ విచ్ ఇయర్ సుభాష్ చంద్రబోస్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద బ్రిటిష్ కస్టడీ అంటున్నారు. సో మనకి బ్రిటిష్ కస్టడీ నుండి సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడు ఎస్కేప్ అయ్యారని అంటున్నారు. ఓకేనా, 1941 ఇలా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇలా కొన్ని బిట్స్ అయితే ఉంటాయి, మీరైతే ఇవైతే చూసుకోండి. ఓకేనా, సో ప్రతిదీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఇంపార్టెంట్ కూడా అయితే ఉంటాయి, ప్రతిదీ చూడండి. ఓకేనా, సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే టెలిగ్రామ్కి వచ్చేసి UFJ ఛానల్ అని సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.